హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం. సో ఇది ఏ పప్పులోకైనా, సాంబార్లోకైనా, రసంలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది తినడానికి. సో ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. సో ఈ కారం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది గోరుచిక్కుడుకాయలు కదా. సో ఈ గోరుచిక్కుడుకాయల్ని కుక్కర్ తీసుకొని, నేను కుక్కర్లో ఉడకబెడతాను. కుక్కర్ తీసుకొని అందులోకి మనం తుంచి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకొని, దానికి సరిపడా నీళ్ళు పోసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉంచుకోవాలి. 3 విజిల్స్కి మనకి మొత్తం బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో ఇవి ఉడికేలోపు కారంకి ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారంకి కావాల్సినవి ఒక ఎండు కొబ్బరి ముక్క సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు లేకపోతే శనగపప్పు వేసుకోవచ్చు. సో నేను మినపగుండ్లు వేస్తున్నాను, ఇవి కూడా బాగుంటాయి. సో మూత పెట్టుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా చేత్తో ఇలా మెదిపి చూసుకుంటే మనకు మెత్తగా ఉడికాయని తెలుస్తుంది. వేసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపులు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలని, వాటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకొని, ఒక చిన్న ఆనియన్ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి తాలింపులో వేసుకోవాల్సిన అవసరం లేదు, చిక్కుడుకాయలతో పాటు ఈ ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి చిక్కుడుకాయలతో పాటు వేసుకోవాలి. చూసారా, ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకి ఇలా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోనక్కర్లేదు, ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిక్సీ చేసుకొని పొడి, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. సో ఆ పొడిని ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేము ఒక 2-3 నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ కారం అంతా చిక్కుడుకాయలకు పట్టి ఈవెన్గా మొత్తం ఫ్రై అవుతాయి. చూసారా అండి, సింపుల్గా మనకి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఇది ఏ చారులో కూడా, సాంబార్లో కూడా, రసంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.